అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నారాయణగూడలోని జీవీఆర్ కరాటే అకాడమీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ జిఎస్ గోపాల్ రెడ్డి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ద్వారా ప్రపంచ రికార్డు సాధించారు. కేవలం 36 సెకండ్లలో 6 విద్యార్థుల తలలపై ఉంచిన 26 యాపిల్స్ ను చేతితో విరగ్గొట్టి సాహసోపేత ప్రదర్శన చేసి వరల్డ్ రికార్డును నెలకొల్పారు. ఈ సందర్భంగా కరాటే విద్యార్థులు తమ వేగం, ఖచ్చితత్వం, ఏకాగ్రత, ధైర్యం, నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అనంతరం డాక్టర్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నేటి యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడలు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ వంటి ఆరోగ్యకరమైన కార్యకలాపాలపై దృష్టి సారించాలని సూచించారు. ఆగండి 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 చిన్నప్పుడే ఫోటో ఓకేనా. డాక్టర్ జిఎస్ గోపాల్ రెడ్డి మాట్లాడుతున్నా. ఈరోజు రికార్డు కైవసం చేసుకోవడం నాకు ఎంతో సంతోషంగానే ఉంది. అలాగే మా విద్యార్థులు, పేరెంట్స్ చాలా సహకరిస్తూ ఉంటారు మాకు ప్రతి ఒక్కదానికి. ఈరోజు 26/6/26 మారక ద్రవ్య నిరోధక దినోత్సవం సందర్భంగా మేము 26 యాపిల్స్ని 36 సెకండ్లో 6 మంది పిల్లల మీద బ్రేక్ చేసి ఈ యొక్క రికార్డుని కైవసం చేసుకున్నాము. ప్రతి గవర్నమెంటు ప్రతి ఒక్కటి చేయలేదు. మనం తలుచుకుంటేనే, మన మనుషులు తలుచుకుంటేనే మనము ఏదైనా చేయగలుగుతాము. ఒక పార్టీ గెలవాలంటే ప్రతి ఒక్కరు ఓటు ఎట్లా వేయాలో ప్రతి ఒక్కరూ అదేవిధంగా ప్రతిదీ మనం చేస్తేనే గవర్నమెంట్ చేయగలుగుతుంది. అది ఈ గవర్నమెంట్ చేయలేదు, ఆ గవర్నమెంట్ చేయలేదు అనేది కాకుండా ప్రతి ఒక్కళ్ళు మనసు మీద తీసుకొని ఈ మారక ద్రవ్యాన్ని నిరోధించాలి అని పెట్టుకోండి. పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు మన పిల్లల్ని డాగకను లెక్క మనం చూస్తే ప్రతి ఒక్క పిల్లోడు ఈరోజు పిల్లలే రేపటి పౌరులని ఎప్పుడో ఎవరో పెద్ద అని చెప్పారు. అదేవిధంగా మనం కూడా దాన్నే పాటిస్తూ పాతది అయిపోయింది కాదు, పాతది ఎప్పుడు కొత్తదనంగానే ఉంటుంది. సో ప్రతి ఒక్క పేరెంట్స్, ప్రతి ఒక్క తల్లిదండ్రులు, ప్రతి ఒక్క టీచర్లు, ప్రతి ఒక్క వ్యక్తులు ఈ మారక ద్రవ్య దినోత్సవాన్ని సెలబ్రేషన్ చేసుకుని ఇక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు దానికి ఎగనెస్ట్గా మనం ఉండాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.